డియర్ ఫ్రెండ్స్, ఈ హోలీ వర్స్ మనకు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇస్తుంది. ఎందుకంటే దీన్ని ఎవరైతే నమ్మినారో, ఎవరైతే దీనికోసం విశ్వాసాన్ని ఉంచినారో వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రాన్ని కలిగిస్తుంది. ఇప్పటికే చాలామంది అనంతపురంలో కోటీశ్వరులు అయితే ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ అయినారు చాలామంది కోటీశ్వరులు. చాలా మిలినియర్స్ అయిపోయినారు. ఉన్నారు ప్రతి ఒక్కరు, ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు మిలినియర్స్ అయినారు. వాళ్ళు కోటీశ్వరులు కాకపోయినా కానీ 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు సంపాదించినారు. 10 లక్షలు అయితే ఎవరైతే దాటారో వాళ్ళంతా మిలినియర్స్. మనమందరము మిలినియర్స్ అనమాట ఇప్పుడు. ఎందుకంటే ఈ యొక్క ఆర్థిక స్వాతంత్రాన్ని లాడో గారు తమ యొక్క మేధాశక్తితో ఈ యొక్క అవకాశాన్ని మనకు కల్పించాలి. మిస్టర్ లాడో సార్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మనము డబ్బు బాగా సంపాదించాలి. ప్రతి ఒక్కరికి డబ్బు అనేది చాలా అవసరం. ఎందుకంటే డబ్బుని మించిన మోటివేటర్ మరొకరు లేరు, డబ్బుని మించిన ఫ్రెండ్ మరొకరు ఉండరు, డబ్బుని మించిన బంధువు మరొకరు ఉండరు అనమాట. డబ్బు ఇచ్చే ధైర్యాన్ని ఏ ఒక్కరు ఇవ్వలేరు. డబ్బు మన దగ్గర ఉంటే ఎంతో ధైర్యంగా ఉంటాము. డబ్బు లేదంటే మన చుట్టూ ఎంతమంది ఉన్నా కానీ మనం కేవలం అనాథలమై అనమాట. అలాంటి డబ్బు కోసం మనం ఏం చేస్తామంటే మనము ఏదో పెద్ద ఉద్యోగం చేయాలా, లేకపోతే ఏదో కష్టపడాలా, ఇది చేయాలని. అదొకటే కాదండి, మనం ఏదైనా కానీ ఒక మంచి కంపెనీని మనము గుర్తించినామంటే, ఆ కంపెనీ మీద విశ్వాసాన్ని ఉంచినామంటే కన్నా మనము కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. ఇప్పుడు 1980లో ఒక వ్యక్తి విప్రో కంపెనీలో ఒక 10,000 రూపాయలు పెట్టింటే ఇప్పుడు వచ్చి ఆయన యొక్క ఆస్తి 1,500 కోట్లు. 1980 అంటే ఇప్పుడు ఎంత? కేవలం 40 సంవత్సరాలు అవుతుంది. 45 సంవత్సరాల్లోనే నీకు 1,500 కోట్లు అయింది. అప్పటికి ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, కానీ వాళ్ళ దగ్గర 1,500 కోట్లు లేవు. ఎంతోమంది 10,000 ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ దగ్గర 1,500 కోట్లు లేవు. ఎంతో కష్టపడే వాళ్ళు, ఎంతో ముఖ్యమంత్రులు, సీఎంలు ఉన్నారు, కానీ వాళ్ళు నీతి నిజాయితీగా సంపాదించలేదు. కానీ ఆయన ఒక కంపెనీని, నిజాయితీ కంపెనీని విశ్వసించినాడు. దానితో కంటిన్యూగా 45 ఏళ్ళు జర్నీ చేసినాడు. కాబట్టి ఆయన దగ్గర 1,500 కోట్లు ఉన్నాయి. ఆయన పెద్దగా ఏం చదువుకోలేదు, ఆయన కేవలం 10th క్లాస్ మాత్రమే చదువుకున్నాడు అనమాట. అలాంటి వ్యక్తి ఎందుకంటే అతను ఒక మంచి కంపెనీని చేసినాడు. అదొకటే కాదు, 2010లో మనము 1980 అంటే మనకు కొంతమంది పుట్టినా కొంతమంది జ్ఞానం లేని కాలం. కానీ 2010లో ఇన్ఫోసిస్ కంపెనీలో 1 లక్ష రూపాయలు పెట్టింటికి పొద్దు వాళ్ళ ఆస్తి 3 కోట్ల రూపాయలు. మంచి కంపెనీని గుర్తించినారు. కాబట్టి దాంట్లో డబ్బు పెట్టిన వాళ్ళు 3 కోట్ల రూపాయలు ఉంది. అప్పుడు 2010లో 1 లక్ష రూపాయలు లేని వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ప్రతి ఒక్కరి దగ్గర 1 లక్ష రూపాయలు ఉంది, కానీ డబ్బు 3 కోట్లు ఉన్న వ్యక్తులు లేదన్నమాట. కాబట్టి ఎందుకంటే మనం ఆ యొక్క కంపెనీని మనం విశ్వసించలా, దాన్ని మనం ఇచ్చేయలేదు. అదేవిధంగా మనకు ఈ హోలీ వర్స్ అనేది ఒక గొప్ప కంపెనీ. ఎందుకంటే ఎంతో రకాలైన టెక్నాలజీని చెప్పడానికి సమయం తక్కువ, చెప్పడానికి కానీ సమయం సరిపోదు, రోజు సరిపోదు, దినాలుగా సరిపోదు, నెలల తరబడి మనం ప్రతిరోజు నేర్చుకుంటున్నాం. మనం మెటావర్స్ అంటే ఈ హోలీ వర్స్లోకి చేరినప్పటి నుంచి మన ప్రతి ఒక్కరు నిత్య విద్యార్థులు గుండె మీద చేసుకొని చెప్పండి, నాకు అంతా పూర్తి తెలుసని ఎవరైనా చెప్పగలరా? ఈ రోజు ఉండేది రేపు కొత్తగా అప్డేట్ అయింది, రేపు మన నాటికి కొత్తది అయిపోతుంది. అంత పెద్ద గొప్పదాన్ని దీన్ని మనం ఎంత చెప్తున్నా తక్కువే. కాబట్టి అది మనమే కంపెనీ చేసుకున్నాం. విప్రో అనే కంపెనీ ఇప్పుడు ఎన్నో స్థానంలో ఉంది అని చెప్తే అది 35వ స్థానంలో ఉందంట ప్రపంచంలో, ఓన్లీ టెక్నాలజీ రంగంలోనే. కానీ మన లాడో సారు రాబోయే 10 సంవత్సరంలో ప్రపంచంలోనే టాప్ 10 కంపెనీలో ఈ హోలీ వర్స్ కంపెనీ ఎంత గొప్ప విషయం అండి, ఎంత అదృష్టం అండి. మనం ఈ అదృష్టాన్ని మనం వర్ణించాలి. ఎందుకంటే టాప్ 10 కంపెనీలో వచ్చే, ప్రపంచంలోనే టాప్ 10 కంపెనీలో వచ్చే కంపెనీలో మనం ఈరోజు సభ్యులుగా ఉండి ఉన్నామంటే ఎంత ఆనందం. విప్రో కంపెనీ అంటే 35వ స్థానంలో ఉండే కంపెనీలోనే మనం 10,000 పెట్టింటే వాళ్ళు 1,500 కోట్లు ఉంటే, టాప్ 10 లేకంటే అది ఫస్ట్ ప్లేస్ కావచ్చు, సెకండ్ ప్లేస్ కావచ్చు, థర్డ్ కావచ్చు, ఫోర్త్ కావచ్చు. అలాంటి కంపెనీలో మనం లక్షల పెట్టుబడి పెట్టినట్టు రేపు పొద్దున మనం కుబేర్లం అండి. మనము కుబేర్లు అంటే అర్థం చేస్తున్నా, మిలినియర్స్ అంటే లక్షలు ఉండేవాళ్ళు మిలినియర్స్ అంటారు, కోట్లు ఉండేవాళ్ళని బిలినియర్స్, కోటీశ్వర్లు అంటారు. కానీ కుబేర్లు అంటే ఆ కోట్లు లెక్కేయడానికి ఎవరికి సాధ్యం కాని వాళ్ళనే కుబేర్లు అంటారు. అలాంటి కుబేర్లు కాబట్టి మనం చేయాల్సిన పని ఏమంటే ఈ కంపెనీ పైన మన విశ్వాసం ఉండి, మనకు విశ్వం మనకు ప్రసాదించింది. మనకు అంజన్ రెడ్డి సారు, మన హనుమంతప్ప సారు ఓన్లీ కారణమైన వ్యక్తులు అంతే, కానీ పాత్రధారులు అంతే. సూత్రధారి మాత్రము ఆ విశ్వాధినేత, ఆ శ్రీ భగవంతుడు మాత్రమే చేసినాడు. కాబట్టి మనకి ఏ విధంగా ఇచ్చినామో మనం కానీ విశ్వానికి వెళ్ళాం. కేవలం తీసుకుంటే అంటా చూడు, కేవలం తీసుకుంటే అది అరగదు, తీసుకునే దాన్ని కొంచెం ఇవ్వాలని మనం అరగించుకోవాలంటే. ఆ విధంగా మన బంధువులకి, మిత్రులు, ప్రతి ఒక్కరికి వాళ్ళు తిట్టుకున్నా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు, ఆశ్రయించుకున్నా పర్వాలేదు, ప్రతి ఒక్కరూ ఈ టెక్నాలజీ గురించి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పండి. ఊరికే చూచాయిగా చెప్పి అదేదో కంపెనీ ఉందంటని కాదు, వాళ్ళని పిలుచుకొచ్చి వాళ్ళకి గౌరవం ఇచ్చి
మనకు నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గర తీసుకొచ్చి నాలెడ్జ్ వివరించి చేసినామంటే వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, వాళ్ళు కానీ ధనవంతులు అవుతారు. ఇప్పుడు మనము పోతా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, 10 మందికి అన్నం పెట్టి నేను పుణ్యం చేసినప్పుడు అది పుణ్యం కాదు, అన్నం పెట్టడం పుణ్యం కాదు. అన్నాన్ని సంపాదించుకునే అవకాశాన్ని ఇవ్వడము ప్రపంచంలో. కాబట్టి ఈ హోలీ వర్స్లో చేర్చడము వాళ్ళ తరతరాలు వాళ్ళు జాగ్రత్తగా ఉన్నంతకాలం, వాళ్ళకు బుద్ధి ఉన్నంతకాలము వాళ్ళు కోటీశ్వరులుగా ఉంటారు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరికి కలిగించాలని చెప్తూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మధుసారు, మా ట్రైనర్, మళ్ళీ వచ్చి డౌన్లైనర్స్ మీరందరికీ మీకు మరి వచ్చి మా అంజనేయుడు సార్కు, వీళ్ళకు మనకు ముఖ్యంగా మా రఘువీర్ సార్, మా క్రాస్ లైన్ టైం అయినా మాకు కాదు, మా అప్లైనర్ క్రాస్ లైన్ టైం అయినా కానీ మా నుంచి ఎటువంటి యొక్క రెఫరల్గా ఏమి ఎటువంటి లాభం లేకుండా మాకు లాభాపేక్ష లేకుండా ఒక ఫ్రెండ్గా ఆత్మీయుడిగా ఉంటే ఎప్పుడు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. అదేవిధంగా వెంకటేష్ నాయక్ సారు, పెద్దోళ్ళు, వీళ్ళందరికీ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నారా సార్